నేను వచ్చిందంటే మీకు వార్తలు చెప్తా కదా, హెడ్లైన్స్ అయితే చూడండి. భాష మార్చిన జానారెడ్డి సారు, డైలాగులు మొత్తం తీన్మారు. సినిమా కంపెనీ నడిపిన నయీం, హీరో వేషం ఇయ్యలే ఇంకా నయం. $500కే జైలు జీవితం అనుభవించొచ్చట మొత్తం. ఫ్యాన్స్ పవర్ చూపించిన సత్తి, మూలకు నా ముసలాడు ఉపాసం ఉంటేంది ఉప్పుడు ఉంటేంది, మా వీరోకన్నా ఎక్కువనా? నీ బొంద నీకేం తెలియదు, సఫర్ చేయకు. అదైతే రానిట్లా వెళ్ళి ఈఫ్లో ఫాఫా తీస్తా. ఇప్పుడు నిధివేటల మంగ్లీ, ఇప్పుడ జగన్ ఇంట్లో బొందతో వచ్చిన సావిత్రి, నిధి దొరకలే. వైఎస్ఆర్ ఇంట్లో కూడా తవ్విన. క్రైమ్ సినిమాలను తీస్తారు కదా, కత్తులు కటార్లు పట్టుకొని నేరాలు ఘోరాలు చేసే కథలు ఎట్లా రాస్తారో అనుకుంటాం. నెత్తూరు సినిమాలు చాలా వరకు రియల్ స్టోరీలే ఉండేటట్టున్నాయి. మందిని చంపి పైకం కమాయించిన వాళ్ళే సినిమాలు తీయమని పైకం పంపుతారట. పైకం ఇచ్చినోడే క్రైమ్ కథలు కూడా చెప్పేటట్టుండు. టాకీస్లో కాకుండా ఫిలిం నగర్లో ఆడుతున్న ఈ సినిమాని చూస్తే నాకు ఇట్లనే అనిపిస్తుంది. తీయక ముందుకే రోజుకో నయీం సినిమా బయటకు వస్తుంది. అంత సినిమాల పుణ్యమే. నయీంతోని ఎవలెట్లా రాసుకొని పూసుకొని తిరిగింది యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూపిస్తాండ్రు. ఎవలెవలతో సోపర్ చేసిండో షిట్టి నిర్మాత నర్చి కుమార్ అన్న చెప్తాడు. వ్యాపారం చేసినాడు ఇంకేముంది సార్, శ్రీ కళ్యాణ్, అశోక్ కుమార్, బుర్గ శ్రీరామకృష్ణ సైట్ ఉంది మన కావురిల్స్, దాంట్లో ఆ సైట్కి మనుషులు మొన్నటిదాకా కాపలా ఇవ్వాలండి, నయ్యం మనుషులు కాదా? వీళ్ళంతా పెద్ద పెద్ద మోతవర్లే తెలుగు సినిమా కంపెనీలా. మందికి దమ్కి ఇచ్చి దోషణ పైకం సూట్ కేసులు నింపి సినిమాల బేరం చేసేటోళ్ళ చేతిలో పెట్టిండట నయ్యంగాడు. ఇంతకు నువ్వు చూసినావే నయీం ఎట్లుంటాడో? నయ్యంని 2 నెలల క్రితం ఒక మనిషిని నేను నా కారులో క్యాన్సర్ హాస్పిటల్లో నేనే దింపాను. ఒక వ్యక్తిని ఎవరికైతే నేను ఆర్థిక లావాదేవీలో ఆయన వచ్చాడు, ఆయన కారులో ఎక్కించుకుని వెళ్ళాడు. ఊరి మీద రోడ్డు మీద తిరిగాడు, అందరూ మన కళ్ళ ముందే తిరిగాడు, కానీ ఆయన దొంగతనంగా తిరగలేదే. ఆగనట నయీం దొంగ లెక్క దాసుకోలే, దొర లెక్కనే తిరిగిందట సినిమా కంపెనీలా. హీరోగా పెట్టి ఒక సినిమా తీయకపోయినరో. షిట్టి కుమార్ అన్న గిట్ల చెప్తుండా. సినిమా కంపెనీ పెద్ద పైకందారు కళ్యాణం అన్న ఏమంటుండో ఈనుండ్రి. ఇక్కడ నయీం గ్యాంగుల డబ్బో లేకపోతే ఇంకో గ్యాంగుల డబ్బులతో సినిమాలు తీసేయనేది లేదండి. పోనీ ఎన్నడన్నా కలిసిండ్రా సారు? సినిమా ఇండస్ట్రీలోకి నయీం ఎంటర్ అయ్యో లేకపోతే ఈ రోజు వరకు మేము ఎక్కడ ఏ ఓపెనింగ్లోనో ఏ ఫంక్షన్లోనో ఏ గ్యాదరింగ్లోనూ నేను చూడలేదు. అంతేనా? నిప్పులేందైతే పొగరాదు. చూడాలి మరి పోలీసోళ్ళు నయీం సినిమాల క్లైమాక్స్ ఎట్లా చూపిస్తారో. మొత్తానికి నయీం మీద 3 సినిమాలు తీస్తున్న వర్మ సార్కు ఒక సినిమాకు సరిపోను కథ దొరికినట్టే సినిమా కంపెనీ పుణ్యమా అని. అవుగని మన పెద్దలు జానారెడ్డి సార్ ప్రెస్ మీటింగ్ పెడితే ఎట్లుంటది? ప్రెస్ మీట్ పెట్టి నేను ఖండాలుగా ఖండిస్తున్నా అని అంటే ఎట్లుంటది? ప్రత్యర్థులకు సవాల్ ఇసిరితే ఇంకెట్లుంటది? ముందు ప్రజాస్వామ్యం, నడిమిట్ల రాజ్యాంగం, వెనక సిరి విశ్లేషిస్తూ ప్రసంగం ముందుకు సాగుతుంటది. ఇట్లా చెప్తా అంటే మస్తుగా ఉంటుంది కదా. ఇక మరి అసొంటి జానారెడ్డి సారు హిందీ భాషలో మాట్లాడితే ఎట్లుంటది? ఇట్లుంటది. నైతికంగా కానీ ప్రజాస్వామ్యం కానీ ఇది ఎవరికైనా ఇరుపక్కల వర్తిస్తుంది. దోనోంకు కోయి జో హై అబద్ధాన్ని ఏమంటారు? జూటా సారు, జూటా. कोई जो है झूठा बोले तो उनको जो है जेल में डालना. कोई भी जो है झूठा बोले है उसको जेल में डालने के वास्ते आप सब लोगों जो है आपका पेपर से कोशिश कीजिए. పక్కకున్న సంపతన్నకు హిందీ సక్క రానట్టున్నది. అర్థం కాక ఎట్లా చూస్తున్నాడో చూడురి. केसीआर भी हो, तुम भी हो, मैं भी हो, कोई भी हो, राइट. జానారెడ్డి సారు తెలుగులో మాట్లాడుతుంటే ఉర్దూ ఇలేకర్ అన్నలకు అర్థం కాలేదట. అగో గందుకే గింత కష్టపడి హిందీలో మాట్లాడిండు. ఇగో మీరేమనుకోవద్దు, నేను మీకు ఒక ముచ్చట చెప్తా. నేను ఫస్ట్ పట్నం వచ్చినప్పుడు 1-2 ఛానళ్ళ కాడుకు అయినా. ఏంది నువ్వు యాంకర్ అవుతావా అని అన్నారు. ముందే నేను ఊరికి వెళ్ళి వచ్చిన. ఇట్లా అనే వరకు ఇంకింత పూగులైన ఉండే. మళ్ళీ ఊరికి పోయి బీడీలు చుట్టుకుందాం అనుకున్నా. ఎంతకైనా మంచిదని ఓ పారి V6 కార్డు కూడా పోయేద్దామని ఇక్కడికి వచ్చిన. రాగానే టెస్ట్ కటన్ చేసిండ్రు. అంటే టీవీలో వార్తలు చదువుతందుకు నేను వనకొస్తానా పనికిరానా అని. మొత్తానికైతే సెలెక్ట్ అయ్యి టీన్మార్ సావిత్రిని జర్రంతా పేరు సంపాదించిన. అప్పటి ఫోటోలు ఇప్పుడు చూసుకుంటే అబ్బా ఇది నేనేనా అనిపిస్తుంది. రోజుకింత అందంగా కొడుతున్నా అని మా దోస్తులు కూడా చెప్తారు నాకు. హీరో అయిదామని సినిమా కంపెనీ కోతే ముందుగల్లా నీ ముఖం ఎప్పుడన్నా నువ్వు అద్దంలో చూసుకున్నావా అని అడుగుతారు.
సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం యాక్టర్ అవుడు కంటే మొదలు ఈ మాట పడ్డదట. చదువైపోగానే జెట్ ఎయిర్వేస్ అనే గాలి మోటార్ల కంపెనీల ఇంటర్వ్యూ కోతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి ఆఖరికి నువ్వు అందంగా లేవు అని కొలివియలేదట. అటెంక ఒక డబల్ రొట్టెల కంపెనీలో చేరికైందట. నిన్నో మీటింగ్లా అప్పటి ముచ్చట్లని యాద్ చేసుకుంది. పువ్వు గుర్తు పార్టీని పట్టుకొని ఆఖరికి సెంటర్ మంత్రి కూడా అయ్యింది. ఆ గాలి మోటార్ కంపెనీలు కొలువుకు తీసుకుంటే దేశం ఒక గొప్ప యాక్టర్ని, మంచి సెంటర్ మంత్రిని మిస్ అవుతుండే. ఈ పుణ్యం మొత్తం వాళ్ళకే దక్కుతుంది. కొలువుకు తీసుకున్నందుకు మేడం వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటుంది కావచ్చు. ఇప్పుడు మనం ఒక హోటల్కి పోతాం, గల్మకాడ స్వాగతం సుస్వాగతం అని రాసి పెడతారు. తిని బయటకు వచ్చేటప్పుడు లోపల అటుపక్కకు విజిట్ అగైన్ అని ఉంటుంది. అంటే మళ్ళోపర్ రమ్మని చెప్పుడు అన్నట్టు. ఏదైనా షాపింగ్ మాల్కి పోయినా కూడా విజిట్ అగైన్ అని ఉంటుంది. ఇక గుడికి పోయి ఉంటే వెనకకు మర్రస్తా అంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని బోర్డు రాసి పెడతారు. అంటే మళ్ళోపారి దేవుని దర్శనం కలుగుగాక అన్నట్టు. మరి పోలీస్ స్టేషన్ల కాడ, దౌకాన్ల కాడ, జైళ్ళ కాడ వెల్కమ్, విజిట్ అగైన్, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని రాసి ఉంటుందా? అసలు వీటిలకు మళ్ళా పోవాలని ఎవ్వరికన్నా కోరిక ఉంటుందా? ఈ మూడిట్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదిరా నాయన అనుకుంటారు. మరి గీళ్ళేంది ఇట్లా పిలుస్తుండ్రు? మీరెన్నడన్నా జైలుకు పోయినారులా? జైలుతో మాకేం పని, అదేమన్నా కూడా అట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకోను అని అంటారు కదా. నేరాలు ఘోరాలు చేయకున్నా మీరు జైలు జీవితం రుచి చూసే భాగ్యం కల్పిస్తున్నారు మెదక్ జిల్లా సంగారెడ్డి జైలు ఆఫీసర్లు. ఈ పథకం పేరు ఫీల్ ది జైల్. పైకం గట్టు కారాగారంలుండు. ఏం లేదుల్లా, ఓ 500 నోటు చదివిస్తే చాలు ఖైదీ జీవితం అనుభవించవచ్చు. తెల్ల పాయింట్, తెల్లంగి, మళ్ళా జేబు మీద 000 నెంబర్ ఉన్నది ఇస్తారు. 2 జవాన్లు తోలుకపోయి గియర్రలు ఇచ్చి పెడతారు. ఒక షిప్ప లోట చేతిలో పెడతారు. మంచిగా పొద్దుకు 3 మాటల షిప్ప కూడుగుడు తినచ్చు, 2 మాటల నీళ్ళ షాయి తాపిస్తారు. హైతరం పోతే ఇంకా మంచిది, ఖైదీ చుట్టానికి మేక మటన్తో దావతిస్తారు. ఫోన్లను తీసుకోనియారు. మళ్ళా ఒక గంట సేపు కూర్చొని అబ్బా నాకు బోర్ కొడుతుంది నేను పోతా అంటే కుదరది. 24 గంటలు ఉంచుకొని తీసుకున్న పైకానికి న్యాయం చేసినాకనే ఇడిచిపెడతారు జైళ్ళకెళ్ళి. ఖైదీ జీవితం ఇంకా పసంతగా అనిపించాలంటే ఇంటోళ్ళకి మతలబ్ పంపితే ఏడుచుకుంటూ ఉరికొచ్చి ఊకో బిడ్డ ఊకో నువ్వేం తప్పు చేయలేదురా, నీ గురించి మాకు తెలియదారా, 500 ఇచ్చి జైలుకి వచ్చినావు, ఒక్కరోజు ఓపిక పట్టు బిడ్డ అని ఓదార్చిపోవచ్చు. మళ్ళా తెల్లారి దోస్తులంతా జైలు కాడికి వచ్చి దండలేసి జులూస్ తీసుకుంటా ఇంటికి తోలుకపోవచ్చు. మర్డర్ చేసి జైలుకి వస్తే ఎట్లుంటుందో సేమ్ టు సేమ్ గట్లనే ఉంటుంది అనుకో రాదురి. జైల్లో బతుకుడు అలవాటైతే రేపు ఏమన్నా లంగ పనులు చేసి లోపలికి పోయినా పెద్ద కష్టం అనిపించది, ఆల్రెడీ అనుభవం ఉన్నది కాబట్టి. ఖైదీ వేషం నాకు వద్దు అని అనుకుంటే ఒక్క 10 రూపాయల టికెట్ తీసుకొని ఖైదీల డ్రెస్లు, షిప్పలు, లోటలు పల్గపార దర్శనం చేసుకోవచ్చు. ఇంట్లో ఏది ఇష్టమో మీ ఇష్టం. ఇక అడ్రస్ మళ్ళా చెప్తున్నాం, మెదక్ జిల్లా సంగారెడ్డి జైలు. ఏదన్నా పని పడి సంగారెడ్డిలో ఒక రోజు ఉండాల్సి వస్తే హోటల్లో కాకుండా గీ జైలు ఉండుర్రి. రూమ్ కిరాయి తక్కువ, సెక్యూరిటీ ఎక్కువ. తవ్వి నా చేతులన్నీ పోయినాయిరా నాయనా. అయినా సరే నిధి దొరికేదాంక నాకు నిద్ర పట్టదు. దొరికేదాంక పచ్చి పాలు కాదు కదా, ఉడుకుడుకు పాలు కూడా తాగను అంతే. వామ్మో, పారబట్టుకొని పానాదులలో తిరుగుతుందేంది మంగ్లీ? మందలియక్ సావిత్రి, నీకు మర్యాద దక్క చెప్తున్నా. నాకు నీళ్ళకేం పని లేవమ్మా, నా వార్తలే నా జిందగీ. అయినా ఏందో భుజన పారవట్ను. ఇప్పుడ జగన్ ఇంట్లో బొందతో వచ్చిన సావిత్రి, నిధి దొరకలే. వైఎస్ఆర్ ఇంట్లో కూడా తవ్వినా, తుస్సు దొరకలే. ఏంది జగన్ ఇంట్లో వైఎస్ఆర్ ఇంట్లో నిధి కోసానికి బొంద తవ్వినవా? ఇక ఆఖరికి లోకేశం ఇల్లు మాత్రమే మిగిలింది, ఆడికే పోతున్నాయిగా, డిస్టర్బ్ చేయక నన్ను. మరి బాలయ్య ఇంటికి పోవా? అమ్మో, డైలాగులతోని చంపేస్తాడు, ఆడికొద్దు పోను. అయినా ఆ ఇల్లు లిస్ట్ లో లేదే, ఆడికి పోను గాని కోకోనట్ హౌస్ ఉంది కదా గోవాల, ఆడికి పోతా, ఆడు ఉంటదేమో. ఏందేమో నీదని కలవరిస్తున్నావు. కొంపదీసి ఏ బాబా అన్న కలలకచ్చి చెప్పిండా ఏంది? కాదు, నయం వచ్చి చెప్పిండు. ఈ మంగ్లీ నయం డబ్బుల డంప్ గా నిధుల కోసం అన్వేషిస్తుంది. తాళ్ళ పన్ను కళ్ళు దాయినోడే కడతాడు. నీది అది దాసినోనికే దొరుకుతాయి, నీకేడ దొరుకుతుంది మంగ్లీ? ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ కొలువు పీక్ పడేస్తా. ఏమనుకుంటున్నావో? నువ్వు నా కొలువు వీకేస్తావా? నీ పీస్ మిఠాయి మోహన్ దానా.
ఏ కాయ కాయ కోతే కర్రీచి నయం డంపు దొరకని ఛానల్ కొని పడేస్తా. కావాలంటే ఇంకో 2 ఛానల్ పెడతా, అందులో నీకు మాత్రం అస్సలు కొలువెయ్య. ఛా ఇలేకరివి నీకే ఇంత ఇగ్రం ఉంటే నయ్యి అనుచరులకి పోలీసులకి ఇంకెంత తెలివి ఉండాలి. ఇంకెక్కడి నయం అనుచరులు అందరినీ లోపటేస్తే అయినా వాళ్ళకే దొరకలేదట. ఓ డేడ్ దిమాగ్ పిల్ల, ఒక్క నల్గొండ జిల్లాలో 70-80 మంది ఉన్నారట వాళ్ళ అనుచరులు. వాళ్ళు ఊకుంటారు అనుకుంటున్నావా? యహే నయం చాలా సీక్రెట్ గా దాచిపెట్టిండంట, ఎవ్వరికి తెలియదు. కేని మారం చెయ్యి. పిల్లికి రొయ్యల మొలుతాడన్నట్టు పోలీసుల చేతుల్నే డైరీ ఉండే. ఆ విషయం డైరీలో రాస్తే పోలీసులు ఎందుకు ఎంకలాడతారమ్మా? డైరెక్ట్ గా పోయి డంపే తరుగుతారు కదా. ఎవరికి ఎంత డబ్బిచ్చింది రాసుకున్నాడు కదా, ఇక మరి అది రాయడంటవా ఏడ దాసిండో? అది నీకు తెలియదు, నాకు తెలియదు. అంతా నయం మాయ. నువ్వు పట్నం అంతా తిరిగినా నీకైతే దొరకాయి, అది దొరికేటోళ్ళకే దొరుకుతాయి. అది ఎవ్వరికి దొరికిన తలా ఇంత పంచిస్తారు కదా, నాకు కూడా అంతో కొంత పంచుతారు. అదేమన్నా 4 బాటల కాడ వంచే పలారమా, అందరికి మంచింత వంచ నీకి. నేను ఇంత కష్టపడ్డందుకన్నా ఇయ్యరా? తవ్వి తవ్వి నా చేతులన్నీ పోయినాయి చూడిగా. ఆ పని లేదో ఊర్లో చేయిపో, కూలన్నీ ఇస్తారు. చూసిండ్రా అనుల మా మంగళ అన్వేషణ, మనసుంటోళ్ళకి అవి దొరుకుతాయా? ఆమె ఆపచ్చన కాకుంటే. నోట్లో నాలుగుంటే పట్నంలో ఇల్లు దొరకదా? నా చేతిలో పారు ఉంటే పైసలు దొరకయా? ఎంకలాడతా ఎట్లయినా. ఏమనుకుంటున్నావు? ఎంకలాడతా ఎట్లన్నా పోయి నేను. మా పైల్వాను నేను చెప్తే ఇంటం లేడు, వద్దన్న పనే ఆగలాంచి చేస్తుండు. ఏమన్నంటే నాకే దమ్కి ఇస్తుండు. అని విలువాలంటేనే బూగులవుతుంది, కానీ తప్పదు కదా. సత్తి మా వీరోని తిట్టినోడు కనిపించిందా అమ్మ? మా వీరోని తిట్టినోళ్ళు కనిపించిండ్రా? కనిపించలేరా? అది ఇదే తవ్వలు వస్తాడు, చూసుకుందాం. రాగానే మూతి మీద గుద్దుతా ఇట్లా కట్టె తీసుకొని. ఓర్ వారి కారాలు మిరియాలు నూరుతున్నావేంద్రా? చూసుకుందాం రాని. కారం పొట్లం కూడా జేబులనే ఉన్నది, లగడపాటి సారి మిరియాల పొడి కూడా ఉన్నది. కంట్లో చల్లితే మా అంత అంటే తుంట తీసుకొని అట్లే నా సంఫుడు చంపుతా. ఓ పొడా, ఏమైందిరా నీకు గంతగానం గరం మీద ఉన్నావు? ఆఫీస్కి రైట్రా. మా వీర తాట సుమాల టమాటాలు లెక్క గాల్లే లేపుతాడు. ఆంకేమవుతున్నది? వాళ్ళ వీరాన్ని కూడా లేపుకోమాను, రైళ్ళని లేపుకోమాను గాల్లా. ఎవడొద్దు అంటున్నాడు? రానైతే రాని, ఒక్కొక్కని పచ్చి పులుసు విసుకుతా. అబ్బా తమ్మి, ఇప్పుడు హీరోల పంచాయతీ ముంగటేసుకున్నావారా? మా వీరోకే డాన్స్ రాదంటాడా? మా వీరో కరెంట్ స్తంభాల మీదకి ఎక్కి వైరు మీద ఒంటికాలతో డాన్స్ చేస్తాడు, అలా వీరో చేస్తాడా? నీ ఫ్యాన్సులు దలగవాడా? ఏం హీరోలు, ఏం అభిమానులరా? మాకు ఫ్యాన్ అంతా అని పేరు ఎందుకు ఎట్టింది అనుకుంటున్నావు? మేము గాలి ఫంక్ అసంటోళ్ళము, అలా పెయ్యి మీద ఈగల దోమలు ఆననీయకుండా రుంజి తిరుగుతుంటాము 5 నెంబర్ మీద. అదేంది సత్తి, మీ అయ్యవ్వలు నేను ఏం పని చెప్పినా అయినవు, అసలు మీ హీరోని ఎవడో తిట్టిండని గుత్ప పట్టుకొని ఉరుకుతున్నావు. అయ్యవ్వలు ఏడుకోతారు, ఇంట్లోనే ఉంటారు కదా. వీరో సినిమా రిలీఫ్ అయినప్పుడు పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేకపోతే వీరో ఫెయిల్ కారా? ఇంత చేసినా మీ ఫ్యాన్స్ కి అయితే బెల్లం గడ్డలేం రావు కదా. మా వీరోలో పుట్టిన బర్త్డేలకు రతకం అమ్మైనా సరే బువ్వ దానాలు చేస్తాం, పోస్టర్ల మీద ఫాలు పోస్తాం, ఫ్యాషన్ పెడతాం. ఎనీ డౌట్? మొన్న ఆడియో ఫంక్షన్ కోతే ఫ్యాన్స్ ని మెడల్ పట్టి నూకేస్తే బొక్క బోర్ల పడ్డారా? బొక్క బోర్ల పడి మూతి ఫన్ రాలిపోయినా కూడా మా వీరో చెయ్యి తలిగిందని మురిసిపోతాం మేము. ఎంత తిఫల పడి ఫ్యాన్స్ కు సెకండ్ ఇస్తారు, నీకేమన్నా ఎరకనా? ఆడియో ఫంక్షన్లకు వచ్చి డిస్టర్బ్ చేస్తుండ్రు ఎదవల్లారా అని తిట్టినా గానీ మీకు శరణ్ రాదా? నీ బిత్తిరక షట్ ఆఫ్ బట్టెబాజిగాళ్ళారా ఎదవల్లారా తుఫిడ్ ఫెలోస్ అని తిట్టినా కూడా ఆ భాగ్యం మాకే తలుగుతున్నాడు కదా, మీకేమన్నా తలుగుతున్నదా? బతుకంటే సినిమాలు షికార్లేనా? జీవితానికి అర్థమేం వద్దా ఇక? చూడు సాఫిత్రక్క, సినిమాలు తీయటం వల్ల వీరిలో కోట్లు వస్తాయి అనుకుంటారు, కానీ ఫ్యాన్స్కు ఆనందం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు సేమ్ టు సేమ్ ఆలోచనలా వేరేలా ఆలోచించరా? సరే శక్తి, నువ్వు ఇంత చేసిన మీ హీరోకి నువ్వు ఫోన్ చేస్తే ఒరే పిచ్చి కుక్క అని ఆయన ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఫ్యాన్ ఫోన్ చేసిండు కాబట్టి మాట్లాడిండు, అదే నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతారా? షూటింగ్లో అమ్మ చచ్చిపోయిన బాధలు ఉండి ఉంటాడు, అందుకే తిట్టిండేమో, అపార్థం చేసుకోకు. పోనీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కానీ హీరోయిన్లు వస్తే లాఠీ చార్జ్ చేసి మీ ఫ్యాన్స్ ని తుక్కు కొడతారు కదరా? షాప్ ఓపెనింగ్లకు తిప్పల పడి ఊకే నేను రిబ్బల్ని దింపుతారు అనుకుంటున్నావా? ఇందులో ఫ్యాన్స్ బాగా ఫలకూడదనే వస్తారు, ఇంకెప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేవు. ఏం చేద్దాం, ఎవడి పిచ్చానికి సంబరం. ఈ పిచ్చి చేయబట్టే ఒక ఆయన జీవి వాయే, ఆ కట్టె పడేసి నువ్వు ఆ లొల్లిలా నిడిచిపెట్టి టచ్చే. ఆ జీవి పోతే ఇంటికి పోయి ఫలకరించి రాలేరా? హీరో ఇంటికి వస్తాడని వాళ్ళ హీరో ఫోన్ చేస్తాడని తన్నక చేస్తారా? నీకేం తెలియదు, నువ్వు ఊకో. మా వీరోని తిడతారా? ఎత్తి వలగొడతా, ఫేఫాల రాళ్ళకి ఎక్కుతా నేను, మస్తు ఫేర్ వస్తుంది.
ఓర్ వారి నువ్వు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని ఏసీలో కాలు మీద కాలేసుకొని సినిమా చూస్తా అంటే వాళ్ళు 3 గంటలు ఎగిరి తుంకుతారా? వాళ్ళు మన సేవకులరా, మన పైస మీద బతికేటోళ్ళు. వాళ్ళకు నువ్వు ఫ్యాన్ ఏందిరా? నీ బిత్తిరాక మనసంటోళ్ళు సినిమాలు తీసి అలా లెక్క ఎగిరితే ఎవరైనా చూస్తారు అనుకుంటున్నావా? ఇజ్జత్ పోతారా ఇంత? అలా చరిత్ర ఏంటిది అనుకున్నావు? పెద్ద పుస్తకం. ఫస్ట్ పేజీలనేమో అలా తాత పేరు ఉంటుంది, 2వ పేజీలా అలా నాయన పేరు ఉంటుంది, 3వ పేజీలో ఆయన పేరు ఉంటుంది, 4వ పేజీలో అలా కొడుకు పేరు, 5వ పేజీలో అలా మన్మన్ పేరు, ఇట్లా మొత్తం అలా వంశం పేరే ఉంటుంది. ఇక పుస్తకం మొత్తం వాళ్ళే వీరోలు. వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయాలి. రాని చెప్తా. అక్క నువ్వు రావాలక్క, రాజకీయాలను దున్నేయాలక్క. నీతోనే అవుతుందక్క. ఎంతకాలమని మనం ఇట్లా వెనకబడి ఉంటాం? మన వాటా మనం తీసుకుందాం. నువ్వు రా అక్క. నువ్వు అడుగు పెడితే విజయం మనదే అక్క. మహిళా జాతి హక్కుల గొంతు అక్క. నువ్వు తలుసుకుంటే కాంతి ఏం లేదక్క. అక్క నువ్వు రావాలి, నువ్వు రావాలి. వస్తున్నావంటే రా రా అని నువ్వు పిలిస్తే ఏడినవర్త సావిత్రి. నేను చెప్తా చూడు, ఇంత సంబరాలు చేస్తుర్రంటే బేబీ కటింగ్ అక్క మళ్ళేదో సాధించే ఉంటది అని అనుకుంటారు కదా. హౌ బొంబాయిలా హజీ అలీ అని ఓ దర్గా ఉంటది. అందులో ఆడోళ్ళు ఓనియారు, దూరంకెళ్ళే చూసి రావాలి. వెనకట ఓనిచ్చేటోళ్ళట గాని ఈ నడమనే కొత్త రూల్స్ తెచ్చిర్రట అక్కడోళ్ళు. ఈ ముచ్చట మన తృప్తి దేశాయక్కకు తెలిసింది. ఈ గట్ల నిమ్మలం ఉంటది. కొట్లాడి ఆఖరికి కేసు బొంబాయి కోర్టు దాకా పోయింది. మహిళలను కూడా దర్గాలో ఓనియాలే అని తీర్పచ్చింది ఇయ్యాలే. ఆగో గా సంబురాలే గివి. ఇప్పుడు అక్క పానం తృప్తి కావచ్చు. ఇదివరకే గుళ్ళు గోపురాలను గుత్తబట్టి ఆడోళ్ళు కూడా లోపలికి పోయి పూజలు చేసే భాగ్యం కల్పించింది అక్క. అక్క నువ్వు సూపర్ అక్క. మా సావిత్రి ఆపచ్చన కాకుంటే ఏదో గుళ్ళు గోపురాలు కాబట్టి రాణిస్తుర్రు. ఇట్లా కొట్లాడుతుందని తెలిస్తే రాజకీయాలకు రాణిస్తారా? పెళ్లి భరత్ల బ్యాండ్ కొడతా అంటే హేహే ఆడున్న వాళ్ళంతా మైకేల్ జాక్సన్లు ప్రభుదేవాలు అయిపోతారు. ఇక ఎగర్రానోడు కూడా ఈ చిత్రంగా ఎగురుతుంటాడు. ఒకడేమో ఏ దోమార్ దోమార్ అని అంటాడు, ఇంకొకడేమో లేలే తీన్ మార్ అంటాడు. బుట్టో అని తుట్టో అని అబ్బా తీరొక్క సప్పుళ్ళుంటాయి. పొద్దుకి సురువు చేస్తే ఎగిలి వారిని దాకా ఎగురుతూనే ఉంటారు. గంటల కమానం కొట్టి బ్యాండోళ్ళ బేవోస్లు అవుతారు కానీ మానోళ్ళు అయితే డ్యాన్స్లు ఆపరు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా సప్పులకు సంబంధించిందే. మా సత్తిగాని భాషలో చెప్పాలంటే ఇది పక్కా భాషల నాదం. అది ఏయ్ కొడితే పుల్లలు ఇరిగిపోవాలి, ఇనటోళ్ళ చెవులు కిల్లు మనాలి. దంచు కట్టెలు బట్టి దరివేసిందంటే డాన్స్ రానోడు కూడా లేచి ఎగరాలి. బుడ్డ బ్యాండ్లు ముంగట పెట్టుకొని మ్యూజిక్ కొడుతున్న గీ చెల్ల పేరు సృష్టి పటిదార్. బ్యాండ్ కొట్టేదందుకే దేవుడు సృష్టించినట్టు కొడుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1 కాదు 10 కాదు 31 గంటలు ఆగకుండా గిన్నెల సప్పుడు చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. చిన్నప్పటి సంది ఇదే యావనట. 100 ప్రోగ్రాములు చేసిందట బుజ్జమ్మ. తట్లు కొట్టుట్లా శివమనే తోపు అనుకుంటే ఆయనను మించేటట్టుంది. మన టైం అయిపోయిందట, పోదామంటారు మరి. టాటా.